నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కమెంట్స్. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగలేదు. ప్రజల్ని రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా 8 కోట్లు పట్టుకున్నట్టు తెలిసింది. తనిఖీల్లో 8 కోట్ల రూపాయలు దొరికితే దానికి అన్ని ఆధారాలు సమర్పించారు. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు విడుదల చేయలేదు. అది కోర్టులో నడుస్తున్న వ్యవహారం. ఆ డబ్బుకు ఆధారాలు అన్నీ ఉన్నాయి. నేను ప్రభుత్వ విప్గా ఉన్నప్పుడు గిరి అని నా గన్మ్యాన్ గా ఉండేవాడు. ఇప్పుడు గన్మ్యాన్ గిరిని బలవంతంగా విచారిస్తున్నారు. దొరికిన డబ్బులు నావి అని సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారు. 200 నుంచి 500 కోట్ల డబ్బు నేను తరలిస్తున్నానని చెప్పమన్నారు. నోటీసులు ఇవ్వడం కాదు, ఒక సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏందో కేసులు ఇరికించాలని చూస్తున్నారు. ఏదన్నా అన్ని పైన దేవుడు చూస్తుంటాడు. ఇరికించండి. చెప్పాం కదా, మీరు కొట్టే దెబ్బ ఈరోజు మీ ద్వారా చెప్తున్న తాత్కాలికమ్మ, మీరు చేస్తున్న తప్పులకు దేవుడు కొట్టే దెబ్బ మీకు దీర్ఘకాలం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోమని హెచ్చరిస్తున్నా. వీళ్ళు ఇంకొక మాట అడిగారంట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసేవాడా, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని కలిసేవాడా, కందుకూరు మహేందర్ రెడ్డిని కలిసేవాడా అని అడిగారంట. అవునబ్బా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు కానీ, మైదర్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీలో సభ్యులు నా సహచరుల్లో నేను ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేసిన, కలుస్తాను, ఫోన్ చేస్తాను, వస్తాను, మాట్లాడుకుంటాం, ఎలక్షన్ ప్లాన్ చేసుకుంటాం, తిరుగుతాం. ఇంకో మాట అడిగారంట, ప్రద్యుమ్న అనే అతను కోర్టుకు వెళ్ళాడు కదా, ఆ కోర్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, ఎవరిని అన్యాయంగా కోర్టుకి తీసుకురాకూడదు ఈ కేసుకి సంబంధించి, అతన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు అని కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. నీకు తెలిసి కోర్టులో ఆ జడ్జికి ఎంత డబ్బిచ్చి మేనేజ్ చేసుకుంటారని అడిగారంట. ఏందయ్యా మీరు ఆఫీసర్లుగా కోర్టులో జడ్జికి ఎంత డబ్బిచ్చి మేనేజ్ చేసి జడ్జిమెంట్ తెచ్చుకున్నారన్నారంట. ఎవరైనా పోలీసుల విచారణలో జడ్జిలు మేనేజ్ చేస్తారని చెప్తారా? మీరే సాక్షాత్తు బెదిరించడాలు, భయపెట్టాలు. ఈరోజు మా పిఎలు తీసుకెళ్తా ఉంటున్నారు, డ్రైవర్లు తీసుకెళ్తా ఉంటున్నారు. రేపు ఒకటే అడుగుతున్నా, మీరు ఎంతమందిని తీసుకెళ్తారో ఫస్ట్ పాయింట్, చిన్న చిన్న ప్రాణాలు ఇబ్బంది పెట్టకండి. అమాయకులు నిజంగా తప్పుంటే 1 year ముందు నుంచి మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక దీన్ని లాక్కొస్తున్నారు. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఏమన్నా మేము సిద్ధంగా ఉన్నాం, ఏ 6కైనా సిద్ధంగా ఉన్నామని మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యి చెప్తున్నాం. కానీ అయినా మీరు ఇబ్బంది పెడితే జరగబోయేది కూడా చెప్తున్నాం. పోక్సో కేసులు అట్లాగే పెట్టారు. ఆ తండ్రి చేత కేసు పెట్టించి నన్ను అరెస్ట్ చేద్దామన్నారు. ఆ తండ్రి ప్రెస్ ముందర చెప్పాడు, కోర్టు ముందరికి వెళ్ళి కోర్టులో రిట్ వేసి అప్పుడు పెట్టి దాఖలు చేశాడు. నా దగ్గర పోలీసులు తప్పుడు కేసు పెట్టించి నాకు సహాయం చేసిన వ్యక్తిపైనే నా చేత పోక్సో కేసు పెట్టించారని. రేపు మీరు ఇబ్బంది పెడతారు, పిఎల్ని తీసుకెళ్ళండి. ఇక్కడ మీ కానిస్టేబుల్ కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏం మాట్లాడలేకపోవచ్చు. ఈ ప్రభుత్వం అయిన తర్వాత ఎట్లాగో అతను వస్తాడు, రోడ్డుపైకి వచ్చి కోర్టు దగ్గరికి వస్తాడు. కానీ ఈరోజు ఉన్న ఈ పిఏలో, డ్రైవర్లో, ఫ్రెండ్సో వీళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. వీళ్ళు అన్యాయంగా తీసుకెళ్ళి, అక్రమంగా తీసుకెళ్ళి, బెదిరించి, భయపెట్టి, కొట్టి, హింసకు గురి చేసి వాళ్ళ దగ్గర మీకు కావాల్సినట్టు రాయించుకుంటే తట్టుకోలేకుండా, నొప్పులు భరించలేకుండా సంతకాలు పెట్టచ్చు, వీడియో రికార్డులు చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సిట్టు నుంచి వచ్చిన వెంటనే నేరుగా కోర్టుకెళ్ళి మీరు పెట్టిన ప్రతి ఇబ్బంది, మీరు రాయించుకున్న ప్రతి తప్పుడు స్టేట్మెంటు, మీరు మాట్లాడించిన ప్రతి తప్పుడు వీడియో కూడా కోర్టుకెళ్ళి, సార్ నేను ఈ పరిస్థితుల్లో చేశాను, పలానా అధికారి, పలానా సిబ్బంది నన్ను ఈ విధంగా టార్చర్ చేసి నా దగ్గర రాయించుకున్నారని వాస్తవాలతో కూడినటువంటి అఫిడవిట్, రిట్ పిటిషను కోర్టులో, హైకోర్టులో కోర్టులో వేసి జడ్జి ముందర మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెట్టడానికి కూడా వెనకాడరు. వాళ్ళు ఎవ్వరు కూడా. గుర్తుపెట్టుకోండి, తాత్కాలికంగా మీరు 4 రోజులు, 3 రోజులు, 5 రోజుల్లో పట్టుకొచ్చి కొట్టి హింసించి ఎన్ని చేసినా కూడా అది ఆ 4 రోజులను గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేరుగా అట్లాగే వెళ్ళి
3 రోజులైనా 5 రోజులైనా కోర్టు దగ్గర నిలబడి వాళ్ళందరూ వాళ్ళకి జరిగినటువంటి వాళ్ళ మీద చేసినటువంటి మీ ప్రయోగాలన్నింటినీ కూడా ఈ తప్పుడు ఆలోచనలు తప్పుడు మీ యొక్క శిక్షలన్నింటినీ కూడా సాక్షాత్తు న్యాయదేవత ముందున్న న్యాయస్థానం ముందు న్యాయమూర్తుల ముందు నిలబడి వాళ్ళు ఖచ్చితంగా రిట్ పిటిషన్ వేసి కోర్టులో అఫిడవిట్ వేసి ఖచ్చితంగా తీరుతారన్న విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్న నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు ఎప్పుడు రమ్మంటే ఎక్కడికి రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరు విధించే ఏ శిక్షనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నా. వెనక్కి పోయేది లేదు, చెల్లి ఆఫ్ చేసేది లేదు. మీకు అందుబాటులో ఉంటానని పూర్తిగా మీరు విధించే ప్రతి అన్యాయమైన శిక్షను తాత్కాలికంగా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నా.